ప్రభున మనకి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకు మీ అందరికీ వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఫిబ్రవరి నెల 14వ తారీఖున దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కొంతమంది ప్రేమిస్తున్నానని నోటి మాటతో చెప్తారు కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండరు. దేవుణ్ణి ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రేమిస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఎప్పుడైతే ఆయన సంకల్పంలో మనం పిలవబడతామో మేలు కలుగుడికి దేవుడు సమస్తం మనకి సమకూర్చి జరిగిస్తారంట. ప్రతిదీ సమకూర్చి కుదించి దేవుడు మనకి ఇస్తానని దేవుని యొక్క లేఖనం సెలవు. ఎప్పుడు దేవుని ప్రేమిస్తే అప్పుడు దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తానని దేవుని యొక్క లేఖనం ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను కూడా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారిగా ఉండాలంటే దేవుని ప్రేమించేవారిగా మనం అందరం ఉండాలి. ఆయన మాత్రమే ప్రేమించాలి, ఆయన మాత్రమే సేవించాలి. మనము దేవుని ప్రేమను ఏ విధంగా అయితే పొందుకుంటున్నా ఆ విధంగా దేవునికి కూడా తిరిగి అంతే ప్రేమను మనము కనపరిచేవారిగా ఉండాలి. కాబట్టి నీకు మేలు కలగాలన్నా, నువ్వు సమస్తము సమకూడి జరుగుచున్నవన్నీ వెరగాలన్నా దేవుని ప్రేమించేవారిగా, దేవుని సంకల్పంలో మనము ఉండేవారిగా ఉండాలి. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా పేపర్లకు తండ్రి, ఇదే నాన్న మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందని వాగ్దాన్ని ప్రతి ఒక్క విడుముకులు దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.